ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం జగన్కు చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్లోని అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంది. ఈ మేరకు పల్నాడు ప్రాంతంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటూ స్థానిక తహసీల్దార్ ఉత్తర్వులిచ్చారు. కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ ఈ భూములను పరిశీలించారు. జగన్ భూములను చెరబట్టారని ఆరోపించారు. దీనిపైన జగన్ స్పందించారు. అధికారులు ఇచ్చిన నివేదికను ప్రస్తావించారు. ఇప్పుడు ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. పల్నాడులో జగన్ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కోసం భూములు తీసుకున్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలోనూ ఈ భూ కేటాయింపులు జరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే ఈ భూ కేటాయింపులు జరిగాయి. దీనిపైన అప్పట్లోనే వివాదం చోటు చేసుకుంది. అయితే ఆ తర్వాత జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. జగన్ షర్మిల వివాదంలోనూ సరస్వతి పవర్ అంశంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాగా కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ పల్నాడులో సరస్వతి పవర్ కు కేటాయించిన భూములను పరిశీలించారు. ఆ సమయంలోనే 1324.93 ఎకరాల భూమిని చెరబట్టారని ఆరోపించారు. అప్పటికే అధికారుల నుంచి ఈ భూములపైన నివేదిక కోరారు. సరస్వతికి కేటాయించిన భూముల్లో అటవీ అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయనేది పవన్ ఆరోపణ. 34 ఎకరాల అసైన్డ్ భూమిని సైతం కబ్జా చేశారని పవన్ పేర్కొన్నారు. భూములు ఇవ్వని వారిని బాంబులతో బెదిరించారని చెప్పుకొచ్చారు. ఈ భూములను ఏకంగా జగన్ తాము అధికారంలో ఉండగా 50 ఏళ్లకు లీజుకు తీసుకున్నట్లు జీవో విడుదల చేశారని మండిపడ్డారు. ఈ విమర్శలపైన జగన్ స్పందించారు. అధికారులు ఈ ప్రభుత్వ హయాంలోనే విచారించి ఎలాంటి ప్రభుత్వ భూములు లేవని చెప్పిన అంశాన్ని ప్రస్తావించారు. గతంలోనూ భూముల విషయంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తాను కోర్టుకు వెళ్లానని గుర్తు చేశారు. తాను ఇక్కడ ఇతర సంస్థలు ఇచ్చిన ధర కంటే ఎక్కువ ఇచ్చి భూములు తీసుకున్నానని జగన్ వివరించారు. కాగా ఇప్పుడు పల్నాడులోని సరస్వతి పవర్లో అసైన్డ్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మొత్తంగా 17.69 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. ఇక ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం పైన జగన్ ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.